మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని రెడ్డమ్మకొండ హుండీ ఆదాయం ఈసారి 4,11,579 రూపాయలు, బంగారం 25.45 గ్రాములు, వెండి 305 గ్రాములుగా నమోదైంది. అన్నమయ్య జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ విశ్వనాథ్ ప్రకారం ఈ ఆదాయం వాల్మీకిపురం ఏపీ గ్రామీణ ప్రగతి బ్యాంకులో జమ చేయబడుతుంది. కార్యక్రమంలో ఈవో మంజుల, ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక హుండీ ఆదాయ లెక్కింపు ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించబడుతుంది. మల్టీ జోన్ 2 తిరుపతి వారి ఆదేశాల మేరకు జిల్లా దేవాదాయ శాఖ అధికారి నా యొక్క పర్యవేక్షణలో శ్రీ రెడ్డమ్మ తల్లి చెర్లోపల్లి గ్రామం గుర్రంకొండ మండలం హుండీల లెక్కింపుకు ఈరోజు పర్యవేక్షణకు వచ్చాను. హుండీలు లెక్కించగా 4,11,579 రూపాయలు భక్తులు సమర్పించారు. మరియు బంగారు వస్తువులు 25 గ్రాముల 450 మిల్లీగ్రాములు, వెండి వస్తువులు 305 గ్రాములు హుండీల ద్వారా లభించింది. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాయలపాడు బ్రాంచ్ నందు డిపాజిట్ చేస్తారు. ఈ ఆదాయం ఎన్ని నెలలకు ఒకసారి లెక్కిస్తారు సార్? 2 నెలలకు ఒకసారి. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎన్జీ హోమ్ లో జరిగిన శ్రామిక మహిళా జిల్లా సదస్సులో రాష్ట్ర నాయకులు పి మణి, సంఘ నేతలు ఇందిరా మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, హింస, శ్రమదోపిడీ పెరుగుతున్నందున ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. ఇక పని దినాల్లో మహిళలకు నెలసరి సెలవులు, భద్రతా సమాన వేతనం, స్కీమ్ వర్కర్లు రెగ్యులర్ చేయడం, పెన్షన్, రిటైర్మెంట్ లాభాలు కల్పించడం, ఇక వేధింపుల నివారణ చట్టాన్ని అమలు చేయడం అవసరమన్నారు. ఫ్రంట్ లో చైర్లో నేర్పండి. ఫ్రంట్ లో చైర్లో నేర్పండి. కడప జిల్లా ప్రొద్దుటూరు వద్ద ఫిజిక్స్ ల వాలా సంస్థపై నిరుద్యోగులను మోసం చేసిన విధంగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఐఐటి, జేఈఈ పేర్లతో తప్పుడు ప్రచారం చేసి 15 మంది ఉద్యోగులు జీతాలు 4 నెలలుగా ఇవ్వకపోవడం, జీతాల కోసం అడిగితే కులం, మతం ఆధారంగా దూషించడం, బాడీ షేమింగ్ జరగడం వంటి అంశాలను బాధితులు బయటపెట్టారు. ప్రొద్దుటూరులో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి శ్రీనివాసరెడ్డి, సురేఖ, మనోజ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. No,
ఈరోజు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వైఖరి నడుస్తా ఉంది. ఓ పక్కన మార్చి 18వ తారీఖున ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ విజ్ఞానానికి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్, ఐఐటి లేకపోతే వేరే వేరే పేర్లతో ఎక్కడా కూడా కరపత్రాలు గాని బోర్డింగ్లు గాని జిల్లాల్లోన ఇవాళ నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను, యువతులను వలగా వేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులకు ఆశ చూపించి మీ విద్యార్థులకు మంచి విజ్ఞానం అందిస్తాం, తక్కువ డబ్బుతోనే మంచి విజ్ఞానం అందిస్తామని చెప్పి మోసం చేసి జీతాలు చెల్లించకుండా కులం పేరుతో, మతం పేరుతో వ్యక్తిగతంగా దూషణలు వేయడం అత్యంత హేయమైన విషయము. మందిని టెలికాలర్స్ గా జాయిన్ అయ్యాము. 2 నెలలుగా మేమందరము కంటిన్యూగా వర్క్ చేస్తూ కష్టపడి అడ్మిషన్స్ మా ద్వారా ఎన్నో తీసుకొని వచ్చే ఉన్నారు. ఆ హెడ్ వచ్చేసి స్టేట్ హెడ్ బిఎస్ఆర్ శ్రీనివాస రెడ్డి సార్ ఆధ్వర్యంలో 3 నెలల నుంచి జీతాలు అడుగుతున్నా వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ వాళ్ళు మాకు శాలరీస్ ఇవ్వకుండా ఇలా చేశారు. అందుకు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. మా జీతాలు మాకు వచ్చే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ విద్యుత్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. రాష్ట్ర విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ధర్నా నిర్వహించారు. కార్మికులు సమాన వేతనం, రెగ్యులర్ ఉద్యోగ హక్కులు, ఏపీఎస్, ఈబీ రూల్స్ వర్తింపును డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం చర్చలు జరగకపోతే ఏప్రిల్ 8న సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో రమేష్, మురళి, అక్షయ్, శివ, సుధాకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా వాళ్ళకంటే చిన్న స్థాయి మిత్రులు మీటర్ రీడర్స్, ఇంటింటికి ఎస్పీఎం, ప్రతి ఇంటికి ఒక టైం కేటాయిస్తారు. ఈ 30 రోజులు దాటకుండా ప్రతి గడప తిరిగి మీటర్స్ బిల్లు కొట్టడం వల్ల మన యొక్క ప్రభుత్వానికి ఎంతో ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా చిన్న స్థాయి ఉద్యోగులు మేము ఇంత సర్వీసు చేస్తున్నందుకు మా యొక్క డిమాండ్ పరిష్కరించాలని మన యాజమాన్యాన్ని కానీ మన ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడగడం జరుగుతుంది. మీరు మాకు డివిజన్కు వచ్చి ఈ విధంగా మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో మహాదేవుని జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. గాది పరివార ఆధ్వర్యంలో జెండాకు అభిషేకం చేసి బిల్వపత్రి పూజ, మహాహారతి ఘనంగా జరిగి మహిళలు మంగళహారతలతో ఊరేగింపులో హనుమాన్ ఆలయం వద్ద జెండా ప్రతిష్ఠించారు. రాత్రి వేళ భక్తులు డప్పు చప్పుళ్లతో జెండానెత్తుకుని సాంప్రదాయ నృత్యాలతో పండుగను రంజింపచేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి మరియు ఆయన తమ్ముడు మధుసూదన రెడ్డి అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, పెద్ద మొత్తాల అవినీతి కేసులలో భాగస్వామ్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పటాన్చెరులో 38 క్రషర్లలో అనుమతి లేని మైనింగ్, 100 కోట్ల రూపాయల అక్రమ సంపాదన, 62 సర్వే నంబర్ భూములపై 100 ఇళ్ల నిర్మాణం, కాజీపల్లి అలాగే కుద్దులాపూర్ ఫైర్ స్టేషన్ స్కామ్ వంటి అంశాలను హరీష్ రావు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. హరీష్ రావు గారు మరి ఇక్కడ వారి సోదరు గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా ఒకటే అడుగుతా ఉన్నా.
ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గల వారైతే మా అందరినీ కూడా బాధ కలిగించి, ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో ప్రజల సమస్యల గురించో ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది. భూ కబ్జాదారుల గురించి మీరు వెనకేసుక రావడం, మీరు ముఖాలను పుచ్చుకోవడం, మిగతా వాళ్ళ ముగ్గురు నలుగురుగా ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎవరి దగ్గర కూడా లేవు, ఏ పర్మిషన్ సక్రమంగా లేవు, అందరు ఎంక్రోచ్మెంట్ అయ్యారు. మరి దానికి ఏనాడు కూడా ఒక తెల్ల కాగితంతో కూడా నేను ఎన్నడూ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. నేను కానీ మా అంచర్లు కానీ మేము కానీ మా ప్రభుత్వం కానీ మా మంత్రివర్గులు ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గులు హరీష్ రావు గారు కానీ ఎన్నడూ కూడా ఇవ్వలేదని మాట్లాడారు. ఇది సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నీకు. బాపట్ల జిల్లా వేదుర్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మరాజు ఆకస్మికంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు పరిశుభ్రతను తనిఖీ చేసి పాడైపోయిన కోడిగుడ్ల కారణంగా విద్యార్థులకు నాసిరక ఆహారం ఇవ్వడంతో అవగాహన లేకపోవడంపై ఆయన కఠిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల సిబ్బందికి కనీస సౌకర్యాలు, భద్రతపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి పాల్గొని ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. పెన్షన్ అడుగుతున్నారు, ఫైబర్స్ అందరూ ఇష్యూ ఉంది కాబట్టి తెలుస్తున్నారు. మిమ్మల్ని నోటీస్ ఇచ్చి వెళ్తారు. కొత్త అప్డేట్ అయితే ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అప్పటి వరకు మా పరిస్థితి అందుకని చెప్పావు కదా, మాట్లాడదాం. అడగలేదు, రేపు చూపిస్తాం మిమ్మల్ని. ఎవరు రాలేదని చెప్పి బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాల గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ మాట్లాడుతూ నిరుపేదలకు సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల గృహాలకు
ఇక గృహప్రవేశ కార్యక్రమం చేపట్టినట్లుగా ఒక్కరోజే 335 గృహాలకు ప్రవేశాలు జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు, రేపల్లి ఆర్టీఓ, తహసీల్దార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రెసెంట్ అయితే కాంపిటేటివ్ కి రాసిన అండి, నార్మల్ ప్రైవేట్ జాబ్ చేస్తూ. వెరీ గుడ్. కాంపిటేటివ్ కి రాయాలి అమ్మా. అమ్మాయి ఇబ్రహీంపట్నం పరిధిలోని గొంతపల్లిలో అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇపోరియా 2026 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల నృత్యాలు, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వేడుకలను ప్రారంభించి విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలన్నారు. ఇక అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ 35 ఏళ్లలో 5 లక్షల మందికి పైగా విద్యార్థులు విద్య అందించామని తెలిపారు. My hearty dedication to our esteemed and Catholic Chief Guest Sri wished to glorify the chair on the dais. I request student to give away the bouquet. ఒక్క వాయిస్ వినిపించింది నాకు. అంటే దట్ ఈస్ సో మచ్ ఆఫ్ స్లాక్నెస్, సో మచ్ ఆఫ్ నెగ్లిజెన్స్ వీ హ్యావ్ రిగార్డింగ్ వేరింగ్ ది హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్. కాబట్టి we are going to have a massive show from 13th of April to 18th of April this month, next month, 13th of April to 18th of April, about this road safety and పేరు పెట్టినాం alive అని చెప్పి. So please participate. There's a huge productive age అది. ఆ productive age లో unfortunately people are dying, and you can just imagine the kind of problem the family faces, the children, their children face, their parents face, and the wife faces. మొన్న కూడా just about 3 days back జనవరిలో ఒక యాక్సిడెంట్ అయింది. Bird earner, he died, and his his my request to you is participate in this program, Euphoria. The name itself shows joy, excitement. Participate in Euphoria with full heart and lose gracefully and win with humility. Thank you very much. All the best. మీరు తెలిసిగానే తెలియగానే ఎలాంటి తప్పులు చేయకూడదని మీకు తెలుసు. సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు: గుడ్ పర్సన్స్, బ్యాడ్ పర్సన్స్, అగ్లీ పర్సన్స్. సో మీరు గుడ్ పర్సన్స్ కాకపోయినా పర్లేదు, గుడ్ సిటిజన్స్ కాకపోయినా పర్లేదు, బ్యాడ్ పర్సన్స్, బ్యాడ్ సిటిజన్స్, అగ్లీ సిటిజన్స్ అవ్వకూడదనేదే నా ఉద్దేశం. అందుకనే మన ఇన్స్టిట్యూషన్స్ లో సార్ రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూశారు, 2 సంవత్సరాల నుంచి కూడా వారు ఈ డ్రగ్స్ గురించి చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళు అనుష్ఠానం చెప్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో పీజీఆర్ఎస్ లు వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 111 అర్జీలు స్వీకరించగా అందులో 25 రెవెన్యూ, 86 ఇతర శాఖలకు చెందినవిగా తెలిపారు. ఇక ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం అందించాలన్నారు. ఇక పరిష్కరించిన అర్జీల వివరాలు ఆన్లైన్లో వెంటనే నమోదు చేయాలని దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు 1008 టిట్కో గృహాలకు సామూహికంగా ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఇళ్లకు సంబంధించి ఫ్లాట్ల పట్టాలు అందజేసి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు కూడా అందించారు. ఇక పల్నాడు జిల్లాలో మొత్తం 12,512 ఫ్లాట్లు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో నిర్మాణం పూర్తిగా ఇబ్బందులు పడ్డ పేదలకు ఇప్పుడు సొంతింటి కల నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ 52 ఎకరాల్లో కొంచెం అభివృద్ధి గురించి మాట్లాడారు. వద్దిల్లాలి పట్టుబడి పుల్లారావు నాయకత్వం, వద్దిల్లాలి పట్టుబడి పుల్లారావు నాయకత్వం. నిర్మాణం చేశారు. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి లక్షలాది మంది పేదల్ని గృహప్రవేశాలు జరగకుండా ఉన్నప్పటికీ వారికి సొంత ఇంటి కళ నిజం చేసుకోకుండా పేదలను మోసం చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 90%, 95%, 100% పూర్తయినటువంటి ఇళ్లను కూడా వారికి స్వాధీనం చేయకుండా అలాట్ అయినటువంటి ఇళ్లను కూడా మళ్ళా మార్చి కింద వాళ్ళని పైకి, పై వాళ్ళని కిందకి మార్చి లబ్ధిదారులను కూడా మార్చి పేదలను మోసం చేసినటువంటి గత చరిత్ర వైసీపీ జగన్మోహన్ రెడ్డి. తిరిగి మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు 2.5 లక్షల ఇళ్ళు పేదవారికి సొంతం చేయడం జరుగుతూ ఉంది. ఇంటి నిర్మాణం చేసుకుని అర్హులైన వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి 2,50,80,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లుగా అద్దంకి నియోజకవర్గ ప్రత్యేకాధికారి బాలమ్మ తెలిపారు. అద్దంకి పట్టణంలోని నరవారిపాలెంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర, ఎంపీడీఓ వారిని గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 2,50,893 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లుగా బాలమ్మ వెల్లడించారు. ఈ సందర్భంగా పేద ప్రజల స్వప్నాన్ని సాకారం చేయాలని ప్రభుత్వ సంకల్పంతో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
వివిధ గృహ నిర్మాణ పథకాల కింద నిర్మాణాలు వేగవంతంగా సాగుతూ పూర్తయిన గృహాలకు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం మరియు ప్రత్యేక చర్యల వల్ల లబ్ధిదారులు తమ గృహాలను త్వరగా పూర్తి చేసుకుంటున్నారు. ఏదైనా ఒక శుభం జరిగినా ఒక అశుభం జరిగినా సొంత ఇల్లు అనేది ఎంత మనకి ఒక కళ లాంటిది. ఆ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మరి ఆర్థిక సహాయం చేయడం మరి మంచిగా మీరు అది నిజంగా నేనంటే ఎందుకంటే ఇంట్లో ఉండలేదు కదా, అద్దె ఇంట్లో ఉంటాయి, పెళ్ళి అయినా కానీ లేకపోతే ఇంకేదైనా అశుభం జరిగినా కానీ. కాబట్టి అలాంటి కళను మీరు సాకారం చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రథోత్సవం అట్టహాసంగా సాగింది. గ్రామ పురవీధుల గుండా సీతారాముల ఆంజనేయ స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ సర్పంచం మల్లం కనుకవ్వ ఐలయ్య మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శ్యాంపులు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రకు వినతి పత్రం సమర్పించారు. కనీస వేతనం అమలు చేయాలి, 12వ పీఆర్సీని అమలు చేయాలి, 12వ పీఆర్సీని అమలు చేయాలి, 12వ పీఆర్సీ. ఆబ్కాస్లో చేర్చాలి డైలీస్ కార్మికులను, చేర్చాలి ఆబ్కాస్లో డైలీస్ కార్మికులను, చేర్చాలి ఆబ్కాస్ కార్మికులను, డైలీస్ కార్మికులను. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఇవ్వాలి పెండింగ్ వేతనాలను, ఇవ్వాలి పెండింగ్ వేతనాలను, ఇవ్వాలి. సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర యూనియన్ నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 123, 126 మున్సిపాలిటీలు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అద్దంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. మాకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వయసు 60 నుంచి 62 వయో పరిమితి పెంచాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమ్మెకాలపు వేతనాలు ఇంజనీర్ కార్మికులకి ఇచ్చినటువంటి సమ్మెకాలపు వేతనాలు చెల్లించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 12వ పీఆర్సీ అమలు చేసి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉసురుపాటి శామ్యాలు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.